నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అనగానే పందిళ్ళు, మేళాలు, తాళాలు, తలంబ్రాలు, అలాగే సందళ్ళు అంటుగా ఆర్డర్ మారిందేమో కానీ మొత్తానికైతే ఒక సందడి వాతావరణం నెలకొనేది. మరి ఇప్పుడు పెళ్ళంటే డ్రమ్ములు, కుక్కర్లు, తోసేయటాలు, ఏసేయటాలు, అక్రమ సంబంధాలు ఇవి గుర్తుకొస్తున్నాయి. పెళ్ళి అనే పదాన్ని తలుచుకోవటానికి కూడా భయపడాల్సిన రోజుల్లో ఉన్నాం ప్రస్తుతం. అయితే పెళ్ళి అయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి గొడవ పడకపోవటం, లేకపోతే గొడవలు రావటం, లేకపోతే ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, లేకపోతే ఆస్తి గొడవలు కావచ్చు, లేకపోతే ఒకళ్ళకి పొంతం లేకపోవటం వల్ల ఏంటి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అజమాయిషి చలాయించుకుంటూ చంపేయాలి, లేకపోతే చచ్చిపోవాలనే స్థితిలోకి వచ్చారు. కాకపోతే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక వింత సంఘటన అయితే జరిగింది. అదేమిటి అంటే పెళ్ళయింది మొదటి రోజు. మరి మొదటి రోజున అనేసరికి ఫస్ట్ నైట్ ఉంటుంది కదా, ఫస్ట్ నైట్ కోసం పెళ్లి కుమారుడు లోపలికి వెళ్తే ముసుగు తీయను అందట. ఎందుకు తీయవు అంటే నాకు 90 లక్షలు ఇస్తే కానీ నేను ముసుగు తీయను అందంట. అదేంటి అంత డబ్బా ఎందుకు, ఇప్పుడు నేను ఇవ్వలేను, నా వల్ల కాదు అంటే నువ్వు 90 లక్షలు ఇస్తేనే నీతో నేను ఉంటా, లేకపోతే నేను ఉండనని డిమాండ్ చేసిందంట. అయితే నేను ఇవ్వను అన్నాడంట. ఇవ్వను అనేసరికి ఇప్పుడు ఏం చేశారో తెలుసా, అక్కడే ఉండి ఆయన సాధించడం ఎందుకులే అనుకుందో ఏమో, ఆవిడ దగ్గర ఉన్నటువంటి నగలన్నీ తీసుకొని పుట్టింటికి పరారైపోయింది. ఇక వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆ పెళ్లి కొడుకు కుటుంబానికి వాట్సాప్ ద్వారా రకరకాల మెసేజ్లు, ఫోన్ కాల్స్, బెదిరింపులు. ఏమిటి అంటే 90 లక్షలు ఇస్తే ఇంటికి వస్తా, 90 లక్షలు ఇస్తే ఇంటికి వస్తా, లేకపోతే రాను అన్నట్టుగా. నేనైతే 90 లక్షలు ఇవ్వను, నువ్వు ఇంటికి రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఎదను కూర్చున్నాడు. మొత్తానికి ఇది ఎప్పుడు జరిగిందంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున జరిగింది. అయితే ఒక సంవత్సరం పాటు వేధిస్తూ వచ్చింది. ఎలాగో ఈ 90 లక్షలు ఇవ్వడు కదా అన్న ఉద్దేశంతో ఏం చేసింది అంటే కుటుంబ సభ్యుల్ని ఏకంగా ఇంటికి తీసుకెళ్ళి మరి వాళ్ళందరినీ లోపల బంధించేసి గ్యాస్ లీక్ చేసేసి సజీవ దహనం చేసేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు కుటుంబ సభ్యులు. ఆమె లోపలికి వెళ్ళి మొత్తం గ్యాస్ అంతా ఓపెన్ చేసి సజీవ దహనం చేసి అని ప్రయత్నిస్తుండటంతో చుట్టుపక్కన వాళ్ళందరూ చూసి అక్కడ ఏకమైపోయి వాళ్ళని మందలించి అరిచి గోల చేసి అక్కడి నుంచి పంపించేశారు. మొత్తానికైతే పాపం చిన్న గాయాలతో అయితే ఆ కుటుంబం, ఆ పెళ్లి కుమారుడు కుటుంబం అయితే బయటపడినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఇక్కడతో ఆగదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ సంఘటన కూడా, ఈ సజీవ దహనం చేయాలనుకున్న ప్లాన్ కూడా ఏంటి అంటే 90 లక్షలు ఎలాగో ఎవరు అన్న ఉద్దేశమో ఏమో, ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే మొన్న మార్చి 26వ తారీఖున ఈ విధంగా చేశారనమాట. అయితే ఇది ఇంకెంతటితో ఆగదు అన్న ఉద్దేశంతో ఈ పెళ్లి కుమారుడు కానీ లేకపోతే కుటుంబం కానీ ఏం చేసిందంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, జనరల్గా ఏం చేస్తారు పోలీసులు, ఈ కుటుంబ తగాదలే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు. ఏదైనా సీరియస్ ఇష్యూ అయితే కానీ కేసు నమోదు చేయరు. సేమ్ యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎట్లా జరిగిందో అలాగే వాళ్ళైతే పట్టించుకోలేదు, వదిలేశారనమాట. ఈ పోలీసులు కూడా పట్టించుకోకపోతే ఇంకేం చేయాలో అర్థం కాక ఆ బెదిరింపులు, ఆ మాటలు అవి తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారంటే కోర్టును ఆశ్రయించారు. మరి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు మాత్రం ఒప్పుకోదు కదా. కోర్టు ఏం చేసిందంటే మొత్తానికి అయితే హత్యాయత్నం అలాగే అక్రమ వసూళ్ల కింద కేసు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఆ అమ్మాయి ఒక రకంగా ఫస్ట్ నైట్ రోజే 90 లక్షలు అడిగి మంచి పని చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే అది అడగకుండా మనసులో పెట్టుకొని ఇంకా డబ్బులు ఏమైనా ఇస్తారేమో లాగుదాము అన్న ఉద్దేశంతో అలాగే ఉండి వాళ్ళింట్లోనే ఉంటూ ఒకళ్ళని రకరకాలుగా చిత్రహింసలు పెడుతూ ఆ 90 లక్షల కోసం నిజంగా ఒక సంవత్సరం తర్వాత సజీవ దహనం చేయాలని ప్లాన్ వేసిన వాళ్ళు ఒకవేళ వీళ్ళు ఏ నిద్రమత్తుల్లోనే ఇంట్లోనే ఉన్నప్పుడు చేసుంటే పరిస్థితి ఏంటి? ఒక రకంగా ఇంట్లోంచి వెళ్ళిపోవడమే బెటర్ అయింది అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత రియలైజ్ అయ్యాడట ఈ పెళ్లి కొడుకు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. అయితే ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.